వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మీరేం తీసుకుంటారు? అనుకున్నారు అవును చెప్పండి. నాది సార్ ఇప్పుడు వస్తున్నాను నేను మా మైకి వస్తున్నానంటే మీరు వస్తున్నాను ఇంకోటి చెప్పా సార్ కాదా ఊరికే లంచ్ వచ్చి సార్ నేనైతే కూర్చున్నా నువ్వు కూర్చోదండి అధికారాలు ఏమైనారు? నువ్వు లేదు వస్తారు సార్ వచ్చేసి ఎంఏ తెలుస్తుంది మేడం సార్ ఎమ్మెల్యే సార్ అన్ని డిపార్ట్మెంట్లో రాబోలే రెవెన్యూ జూనియర్ పెట్టాడు అయ్యారే వచ్చి సార్ అతి ఇస్తున్నారు మళ్ళీ వస్తాను సార్ అంటే మీరు అంత బాధ్యతగా ఉన్నారన్నమాట. సార్ నేను ప్రతి ఒక్కరికి అరే నువ్వేనా చెప్పేది? మండే రోజు అందరూ కూర్చోవాలి, ప్రైవేట్ సమస్యలు అన్నీ తీసుకోవాలా, చర్చించాలా. డిమాండ్ నువ్వు కూర్చోవాలి, నేను కూర్చుంటాను. ఏది కూర్చునేది? నీకే సంబంధం? నీ పోస్ట్ ఏంటి? ఎండి కొరవలేదు అన్న నేను రమ్మని చెప్పి ఫోన్ చేశాను సార్ ఉదయాన్నే. ఎప్పుడు? ఉదయాన్నే 11 కాదు టైం. ఇరిగేషన్ వాళ్ళ బాధ్యత. ఆడే కూర్చోవటం ఏం చేస్తామా? ఇక్కడ కూర్చోవాలా. గ్రీవెన్స్ అంటే ఎవడో వస్తుంటాడు, అన్ని డిపార్ట్మెంట్ ఉండాలా. నీలో పర్సన్ ఇప్పుడు మీదుగా ఇన్ఛార్జి నువ్వు చేయలేదు ఛార్జ్ అన్నాడు. నువ్వు ఇది కట్ట సార్ నాకు వద్ద నేను రాయించాను సార్. ఎంఏ ఒకడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏం చేస్తారు? గ్రీవెన్స్ అన్న తర్వాత అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కూర్చొని ప్రజలకు సమస్యలు తీర్చాలి. ఎందుకు వస్తారు? చూసి రావట్లే. ఎందుకు ఉండరని చెప్పి రావట్లే. మీరు ఉండి కూర్చొని సమస్యలు పరిష్కారం చేస్తే ఎందుకు నాకు జనాలు? ఎవరైనా మరి ఆడలో ఇదంతా అనవసరం. మండే రోజు గ్రీవెన్స్ కూర్చోవలసిన బాయ్స్ ఉందా లేదా? అరే ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు సందుగుతులు ఎక్కడ ఉండి అర్జీదారులు వచ్చినప్పుడు మీరు కనీసం 1 గంట కూర్చొని అర్జీ తీసుకోవాలి. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండాలి. నువ్వు కూడా బాగా నేర్చుకున్నావు. అరే ఆడే ఏ పని గ్రీవెన్స్ అన్న తర్వాత గ్రీవెన్స్ కూర్చోవాలి. అర్జీదారులు వచ్చినప్పుడు వాడు అర్జీలు ఇస్తున్నా తీసుకోవాలి. మీ దగ్గర ఎక్కడ దొరుకుతా ఉంటే వాడు వచ్చి ఇచ్చిపోయేదా? ఆయన తీసుకునేదా? వాళ్ళు చెప్తారు, వినాలా, నోట్ చేసుకోవాలా. అందరూ అర్జీలు ఇవ్వలేరు కదా. నేను జస్ట్ సార్ బండి కూడా ఏడే ఉంది అంటే కరెంట్ సర్వీస్ ప్రాబ్లమ్ సార్. ఎంత కాదు, సోమవారం గ్రీవెన్స్ తెలుసు. మీరు గ్రీవెన్స్ లో కూర్చోవలసిన బాధ్యత లేదా? రెండే కుర్చీలు కనిపిస్తుండడానికి ఎప్పుడు లేరు. ఎందుకు వస్తారు ఇంకా అర్జీదారులు? చెప్పు. మనం పోయినా ఉండలే ఎందుకని ఉంటారు. నేను ఎందుకు వచ్చాను? అసలు మంత్రి ఎక్కడ చూద్దామని వచ్చాను. నాకు కూడా తెలియదు కదా. బాధ్యత వాళ్ళు మీరు పట్టుంటే చెప్పు. ఎంతసేపు
12 గంటలు కూర్చోలేరా గ్రీవెన్స్లా? ఎవరు ఎందుకు వస్తారు? కుర్చీలు కనబడుతున్నాయి, ఎవరు చెప్పుకోవాలా? అందరు అందరికీ రానడు, అందరికి లేదు, ఎవరు లేదు ఎలక్షన్, ఎవరు లేదు అప్పుడే అందరికి ఎవరు లేదు. కొత్త ఆఫీసులో కుర్చీలు కనిపిస్తున్నాయి. అదో ఇన్ఛార్జ్ ఒకడు ఉన్నాడు, ఎంఈఓ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏం చేస్తారు? గ్రీవెన్స్ అన్న తర్వాత అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కూర్చొని ఎందుకు వస్తారు? చూసి రావట్లే, ఎందుకు ఉండరని చెప్పి రావట్లే. మీరు ఉండి కూర్చొని సమస్యలు పరిష్కారం చేస్తే ఎందుకు రాదు జనాలు? అరే చెప్పేది ఒకటి, మీరు కూర్చోవాలి సోమవారం. అందరూ కూర్చుంటే ప్రజలకు నమ్ముతారు, వస్తారు. ఎందుకు రావడం లేదు? ఒక పిక్ లేదు. ఎందుకంటే మీ మీద నమ్మకం లే. ఆడ పోయినా ఎవరు ఉండరు, మనం పోయినా వేస్ట్. లేకపోతే గ్రీవెన్స్ రాకుండా పోవడం జనాలు. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఎవరు చెప్పుకోవాలా? కూర్చొని చెప్పుకోవాలి. అందరూ రూలు ఎవరైతే నేర్చుకుని లేరు ఆనందంగా ఎట్టున్నామో ఒకటి కొత్త నేర్చుకుని ఉన్నాడు. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది. అయితే మన వెంకటగిరి ఎంపీడీ ఆఫీసులో ఒక్క అధికారి కూడా లేరు. ఒక్క ఎంపీపీ కూడా లేదు. ఎంపీపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాధ్యతలు ఉన్నాయో చూడండి. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ రావడానికి కారణం ప్రజల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చాను. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని 25 డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఈ ఆఫీసర్కి వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావు, వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఒక్క మనిషి కూడా రావట్లేదు. కాబట్టి ఇది మార్పు చేయాలా, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి. మధ్యాహ్నం కూర్చొని వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళ పరిష్కారం చేయాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. కలెక్టర్ దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా ఆయన కూడా చెప్తాను.
లెటర్ పైన పంపిస్తా, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను.